ఏం టిఫిన్ తెచ్చా నాన్న? పునుగులు 60 రూపాయలు తెచ్చా, 3 పూరి తెచ్చా. అవును, శనివారం కదా, మధ్యాహ్నం మీ ఇద్దరు భోజనం చేస్తారు, నేను ఉపవాసము, సాయంత్రం దాకా ఏమి తినను, తిన్నా కూడా ప్రసాదాలే తింటాను, ఉల్లి వెల్లుల్లి అంతకన్నా తినను. మీ అమ్మ ఏం చెప్పింది? పునుగులు తెయ్యా అంది. సరే పునుగులు తెచ్చుకుంటే నేనేమనుకున్నట్టు 50 రూపాయలు తెచ్చుకుంటారులే, నేను తినకపోయినా మీ ఇద్దరు తింటారులే, సరిపోతాయి అని అనుకున్నా. నేనేం సరే అనలా. ఊరక డబ్బులు వేస్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఎంత వేస్ట్ చేసావు చెప్పు? నేను 3.5 కిలోమీటర్ వాకింగ్ చేసి శ్రీనివాస్ థియేటర్ ఎంఎస్ఆర్ రోడ్ లో కొత్తగా పూరి పెడుతున్నా సాయంత్రం పూట. ఎంత ఇప్పుడు ఈ పూరి? ప్లేట్ 30 రూపాయలు. ప్లేట్కి ఎన్ని? 2. అంటే మొత్తం ఎన్ని తెచ్చా? 3 పూరి 45 రూపాయలు. 3 పూరి 45 రూపాయలు. పునుగులు ఎంతకి? వాళ్ళ దగ్గరేనా పునుగులు? పునుగులు అక్కడ ఎంతకు తెచ్చా? కొత్తూరులో. అక్కడ ఎంతకు తెచ్చా? 60 రూపాయలు పునుగులు. చెప్పేది ఏం రాదు, మా నాన్నకి చెవుడు వచ్చింది పెద్ద చిన్న వయసు. 150 రూపాయలు మొత్తం టిఫిన్. ఇప్పుడు ఇవన్నీ తినకపోవాలా? అప్పుడు చెప్తా మీకు. కానీ పసుపు ఎక్కువ పడింది. ఖాళీ చెయ్యండి చెప్తా. నేనైతే తినను, మీ వాళ్ళని ఇదే. కానీ నేనైతే ఇప్పుడే కొంచెం పులిహార ఒక వడ తినేసరికి నా పని అయిపోయింది. నా టమ్మీ ఫుల్. నేను తినకూడదు కూడా, ఈ ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు. ఇప్పుడు మీరు ఇవన్నీ తినకపోవాలా? మిగిలిపోయిన వడలు ఉన్నాయి మళ్ళీ, నీకు ఆ విషయం తెలుసా? ఇల్లాలంటే మా అమ్మే. ఎందుకంటే ఇంట్లో ఉప్పు పప్పు అయిపోయింది తెలియదు, ఫ్రిడ్జ్లో మురిగిపోయినాయి తెలియదు. అదేమంటే నువ్వేం చేస్తావు కింద కామెంట్ పెట్టకండి. అవునా కదా నాన్న? ఉప్పు అయిపోయింది తెలియదు, పప్పు అయిపోయింది తెలియదు. చెప్పలా మధ్యాహ్నం ఇంట్లో వడలు ఉన్నాయ్యా అని చెప్పలా. ఏం చూసుకుంటావు? నేను ఉపవాసం ఉండి కూడా పనంతా నేనే చేశానా? ఇంక నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఏమన్నా అంటే నేను ఏం చేయొద్దు. వంటగదిలోకి నడుచుకుంటూ వెళ్ళి నాన్న తినడానికి అడిగినప్పుడు అయ్యా ఇవి ఉన్నాయి అయ్యా అని చెప్తే తెస్తాడు. నాన్న వడలు ఉన్నాయంటే తెస్తావు నాన్న? మరి ఒక్కోసారి అలా జరుగుతుంటదమ్మా, ఏం చేద్దాం.